నమస్తే. మీ పేరు? నా పేరు సుజన. సుజన. ఎట్లుందమ్మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుంది, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లుంది? అన్ని ఆడి వాడేసినట్టున్నాయి, అన్ని ఆడి వాడేసినట్టున్నాయి. ఆడదాన్ని గొంగడు ఉన్నది 2500 ఇస్తాను అవేటివా, గ్యాస్ పైసలు గ్యాస్ దిస్తాను అదాటివా. 500 సిలిండర్ వస్తలేదా? ఆడిది 930 రూపాయలు కడుతున్నాం. ఫ్రీ కరెంట్ వస్తలేదా మీకు? ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఫ్రీ బస్ ఉన్నది కానీ ఇవన్నీ ఉత్తయ్య ఉన్నాయి. ఏడ కొట్లాడుతున్నాయి. ఇంకేమైనా ఆడైతే గెలిపించుకున్నాడు. ఇంకేమైనా రైతు భరోసా పైసలు వచ్చినాయమ్మా? రైతు బా నాకు అవి తెలివి. రైతు బంధు వచ్చినాయి, మన పడ్డాయి. రుణమాఫీ రుణం ఉండేనా, లోన్ ఉండేనా? ఉండే వచ్చినాయి. మాఫీ అయిందా? మాఫీ అయినాయి. ఎట్లుంది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి గవర్నమెంట్? ఇంకా కేసీఆర్ ఉండగా న్యాయం ఉండి ఈ వచ్చి నుంచి అన్ని అద్దండికి ఉన్నాయి. ఏమున్నాయి మొగోళ్ళకు కుంటోళ్ళకు గూనెళ్ళకు 600 అన్నాడు, 6000 అన్నాడు. ఆ సాదవాళ్ళకు 4000 అన్నాడు. మరి ఆడబిడ్డలకు 2500 అన్నాడు. ఏవి మరి ఏవి అవిటికి ఆశపడుతున్నా. సిలిండర్కు ఫ్రీ కరెంట్, ఫ్రీ కరెంట్ ఉన్నది. ఫ్రీ బాక్స్, ఫ్రీ బాక్స్ ఏమో ఫ్రీ బాక్స్ అంటే నాకు తెలియదు. బస్సులలో ఆధార్ కార్డు పెడితే ఫ్రీ మంచిదంటావా? అది ఒకటే మంచి చేసిండు, అదొకటి మంచి చేసాడు. జుట్లు పట్టుకుంటున్నారు, కుర్చీలు సీటు మొగోళ్ళకి వచ్చారు. ఆడవాళ్ళు జుట్లు పట్టుకుంటున్నారు. మరి ఆ డేవాళ్ళు అంటున్నారు ఆడ ఆపాలి, గాడిని ఆపాలి. నడమ ఎక్కుతున్నారు, ఆడవాళ్ళు దిగుతున్నారు, ఆడని ఆపాలి అంటున్నారు. ఇంకా ఆధార్ కార్డులో చిన్న ఉన్నప్పుడు ఫోటో ఉంటే కూడా కండక్టర్లు యాక్సెప్ట్ చేస్తలేరంట. ఇది చెల్లదని అంటున్నారంట. నిజమే? కరెక్టే. ఫోటో అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే చెల్లదని అంటారు కదా. వాళ్ళకి ఏం సంబంధం? ఆధార్ కార్డు నెంబర్ ఉంటే చాలు కదా. వాళ్ళకు బస్సులకు కూడా లవ్ టెంపర్ వచ్చింది, లవ్ కోపాలకు వస్తున్నారు వాళ్ళు కూడా. బస్సులు ఒక్క మోగోడు ఎక్కుతలేడు అటు బస్సులో మొత్తం ఆడేళ్ళి. నేను నారాయణకి నాకు జ్వరం వచ్చిపోతే బస్సోడు అంటున్నాడు ఆడవాళ్ళు మొగోళ్ళని అందరినీ అడగమ్మినరమ్మ, 5 మొగోళ్ళు ఉన్నారు ఇంట్లో గుల కింద గమ్మినరా అని ఆ బస్సోడు అంటున్నాడు. నూకుతున్నారు బస్సులు కూడా, లోపలికి నూకుతున్నారు, ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేస్తారంటారా? ఏం చేస్తుండో ఏమో, ఆయనకి గుర్తు మీకే గుర్తు. 3 అయినాయి, 3 కాలేవు. ఆడేళ్ళకి 2500 వేస్తామంటేనే ఆశపోతే చేసిండ్రు. మరి ఏంటి గ్యాస్ 500 అన్నాడు. ఇప్పుడు రసీదులు తెమ్మంటే తెస్తా, బుక్ తెమ్మంటే తెస్తా, చూపిస్తా. మొన్న ఒక వనపర్తి సభలో మాట్లాడి 50 లక్షల కుటుంబాలకు, పేద కుటుంబాలకు నేను 500కే సిలిండర్ ఇస్తా అంటున్నాడు. ఇచ్చినా అన్నాడు ఆయన. రమ్మని గ్యాస్ ఇప్పుడు తేవన్నా, బుక్ తేవన్నా. ఇప్పుడు ఆడ గెలిచిన నుంచి 3 మాటలు 4 మాటలు నింపుకుంటే 930 రూపాయలు. మరి అది ఇంకా తక్కువనే నింపిస్తుండే కానీ ఎక్కడ నింపిస్తారు. అప్లికేషన్లలో పెట్టుకోలేరు. మరి అప్లికేషన్ నాకు తెలియదు. ఇక 6 గ్యారెంటీలకు ఇచ్చినప్పుడు, ఫామ్ ఇచ్చినప్పుడు అవి నాకు తెలియదు. నేను చదువుకోలేదు, నేను మూగదాన్ని నేను చదువుకోలేదు. చదువుంటేనా ఇలా దింపి కొడుతుంటే. ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? అప్పుడే మంచిగా ఉంది, కేసీఆర్దే బాగుండే. ఇప్పుడు నీళ్ళు కూడా ఏమొస్తున్నాయి చూపియు. ఒక్క ఇంటికి ఒక నల్ల ఎక్కుతలేదు. గిన్నెలో పెట్టుకుంటా లోపల పోసుకుంటున్నాం. కరెంటు 24 గంటల కరెంట్ ఉందా? అది ఇస్తున్నాడు. ఏంటి పంటలు ఎట్లా పడుతుంది అదొకటి ఇస్తున్నాడు. కరెంట్ ఇస్తున్నాడు, అదొకటి ఇస్తాడు. కానీ ఆడలే 2500 ఎటు పోయినాయి చెప్పు నాకు. ఓళ్ళు మిగిరి నడమలు మింగుతుండ్రా, మొదటోడు మింగుతుండా, వాడి వచ్చిండా. ఆయన నా దగ్గర పైసలు లేవు, కేసీఆర్ మొత్తం అప్పులు చేసిపోయినా అంటుండమ్మా. అప్పులు చేసిపోతే కొరకే అప్పుడేటి చెప్పిండు. గెలిచేటప్పుడు తెలియదా? ఆడబిడ్డలు ఉన్నారు, ఆశపాడి వేస్తారు, మా అందరు వేస్తారని గెలిపించుకున్నాడు. ఇప్పుడు గెలిపించుకున్న మాత్రాన్ని ఇప్పుడు గడ మీద పడితే రాడాయిగా, రాడా. అప్పుడు తలకాయ పడతాం, ఇంటి ముక్కడికి ఖర్చులని పడతాము. అని ఆడాడ దొరుకుతాడు అని పడతాం. అప్పుడు చూస్తాం. ఇప్పుడేం మాట్లాడతామని. గెలిచినంత మాత్రాన, అపాయం ఇచ్చినంత మాత్రాన నడవాలి. నీకు 2500 వెళ్ళాయి, ఒక 1000 రూపాయలు, ఒక 1500. ఆడబిడ్డల మాసపాడి బస్కిరాయి మాఫీ అంటే అది మొగోళ్ళకి తగిలివి పెట్టిండు, తగిలివి ఉన్నది. రైతు భరోసా కూడా 15000 ఇస్తాను, 12000 వేసిండు. తెలియదు, అది మొగోళ్ళు లేపుకొచ్చుకున్నారు, తెలియదు. అది తెలియదు, మాట్లాడదు నాకు తెలియదు. అది లేపుకొచ్చుకున్నది నాకు తెలియదు. బిడ్డ ఎంత లేపుకొచ్చింది నాకు తెలియదు. కానీ ఆడవాళ్ళది అయితే రైతు బంధు, గ్యాసు, ఇవి నీళ్ళు ప్రాబ్లం తక్కువ ఉన్నది, అన్నీ తక్కువ ఉన్నాయి. ఆయన ఉండగా మంచిగా నడిచింది. మత్కా పండుకు 2500 ఇవ్వకున్నా కానీ బాగా చెడ్డదో మంచిదో
చీరలు ఇచ్చిండు మడతల చీరలు ఇష్టంకి వచ్చిన చీర ఏదో దొడ్డు పంపిండు మరి అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు మరి ఏం చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళి గడ మీద పడ్డాడు గెలిపించుకున్నాడు గడ మీద పడ్డాడు కథం అయిపోయింది ఇక గరజు తేరింది అక్కలనాయి గరజు తేరిండు అక్కలనాయి గరజు తేరింది అక్కలనాయి ఆడేటానో మన పియ్యాలదే కానీ పెట్టాను తిన్నాను ఇంకేం చేస్తారు ఇంతమంది మొన్న మేము 25 వస్తే మనము మొగోడు ఒక పైసీ ఏటనో పోతున్నాం అంటే బస్సు పిరైందని ఇప్పుడు అదేం తినాలి ఇప్పుడు ఆ 2500 ఆశపడే నువ్వు ఓటేసినావా మేము ఓట వేయలేదానికి మేము వేయలేదు